ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. ఇవాళ ఈ టాపిక్ లో ప్రధానమైనటువంటి చర్చ గృహజ్యోతి స్కీమ్ గురించి. అంటే ఈసారి తెలంగాణలో అధికారంలో వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్. ఓకే, ఈ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి 6 గ్యారంటీ స్కీమ్స్ ని ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకు వచ్చారు. సో అందులో అంతర్భాగంగా గృహలక్ష్మి స్కీమ్ పాత ప్రభుత్వం మనకు ముందుకు తీసుకొచ్చింది. అయితే ఈ గృహజ్యోతి స్కీమ్ కింద దాన్ని పేరు మారుస్తూ గృహజ్యోతిగా మార్చారు. గృహజ్యోతిలో అంతర్భాగంగానే గ్యాస్ ఉచిత విద్యుత్ అండ్ ఫ్రీ గ్యాస్ కనెక్షన్ అంటే 500 రూపీస్కి, 200 యూనిట్ పవర్ సప్లై ఫ్రీకి. అదేవిధంగా గృహజ్యోతి స్కీమ్ కింద అర్హుల జాబితా ఎవరైతే ఉంటారో ప్రజాపాలన ఫామ్ అప్లికేషన్ పెట్టుకునేటువంటి వాళ్ళకందరికీ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే మెయిన్గా గృహజ్యోతి స్కీమ్లో అర్హులైనటువంటి లబ్ధిదారులకు ఎవరైతే ఇల్లు లేకుండా కనీసం ఇంటి స్థలం లేనటువంటి వాళ్ళకి ఇంటి జాగాతో పాటు ఇంటి నిర్మాణం కోసం అక్షరాల 5 లక్షల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సో ప్రజాపాలన ఫామ్ లో ఈ దరఖాస్తు మీరు అప్డేట్ చేసి ఉంటారు. దీన్ని డిసైడ్ చేసేది ఎవరు నిజంగా నిరుపేద కుటుంబంలో పూరిల్లు కావచ్చు, పూరి అంటే రేకు షెడ్యూల్లో కావచ్చు నివసిస్తున్నటువంటి పేదలకు అండగా నిలిచి నిజంగా ఒక 5 lakhs రూపీస్ అందిస్తూ గృహ నిర్మాణం చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. దీనికి సంబంధించి కార్యాచరణ కూడా సర్వం సిద్ధం చేసింది. అయితే దీనికి సంబంధించి మీ గ్రామ పంచాయత్ సెక్రటరీ ప్రత్యేక అంటే సర్పంచ్ యొక్క పదవీ కాలం అయిపోయింది కాబట్టి మీ గ్రామాల్లో ప్రత్యేక పాలనా ఆఫీసర్, స్పెషల్ ఆఫీసర్స్ వచ్చారు, అలాగే పంచాయత్ సెక్రటరీ ఉన్నారు, లేదంటే మండలంలో ఎంపీడీఓ ఆఫీసర్లు ఉన్నారండి. దయచేసి ఇంకా ఎవరైనా అప్డేట్ చేసుకునే పక్షంలో ఈ ప్రజాపాలన ఫామ్స్ కావచ్చు, ఆ అప్లికేషన్ డీటెయిల్స్ కావచ్చు, గృహజ్యోతి స్కీమ్ గురించి పర్టికులర్స్ అన్ని వన్స్ తెలుసుకోండి. లేదా నేను వీడియో కింద లింక్ ఇచ్చాను, అన్ని జిల్లాల వారీగా ఇప్పటి వరకు వచ్చినటువంటి మొత్తం అప్లికేషన్స్ అన్ని, మీ అప్లికేషన్ ఫామ్ సక్సెస్ అయిందా లేదా ఆ పర్టికులర్ డీటెయిల్స్ చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా వీడియో కింద లింక్ ఇచ్చాం. మొత్తంలో గృహజ్యోతి స్కీమ్ లో అంతర్భాగంగా ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం 5 lakhs రూపీస్ అందిస్తుంది. దాంతో పాటు గృహజ్యోతిలో జ్యోతి వెలిగించాలని చెప్పేసి 500 రూపీస్కి ఫ్రీ గ్యాస్ తో పాటు 200 యూనిట్ ఫ్రీ విద్యుత్ సప్లై చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి మిగతా డీటెయిల్స్ చాలా క్లియర్ గా వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేశానండి. సదామి సేవలో ESPN ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.